డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షెడ్యూల్ కులాల్లోని ఏబిసిడి వర్గీకరణపై రాష్ట్రాలకు ఇచ్చిన అధికారంను అమలు చేయాలని విజయోత్సవ ర్యాలీని ఉత్సాహంతో నిర్వహించారు. నాయకులందరూ కలిసి ఊరేగింపుతో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు, మాదిగ విద్యార్థి సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. మండలం అంతా తిరిగి ఎంతో కృషి చేసాం. ఆ ఫలితమే ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. అలాగా మనం ఈ ఫలితాన్ని ఇంతటితో ఆపకుండా మన విజయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వచ్చిన నా మాదిగ సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. అప్పుడు చెప్పింది 1996లో డ్యూటీ ఎంటర్ అయ్యాడు. అప్పటి నుండి 17 సంవత్సరాల్లో ఈ కాజులూరు మండలం ప్రతి గ్రామం తిరిగి డాక్టర్ గారు, నేను, ఇందుర్తి బుజ్జి, శ్రీను, రాజు అంతా కలిసి తిరిగి ఈ మొక్క వేసి ఈరోజు పలుపు అద్దుకునే ఏర్పాటు వచ్చింది. దీన్ని అందరూ స్వాగతించి మన పిల్లల్ని ఇంకా బాగా చదివించుకుని కృష్ణబాధకి ఏ ఆశయంతో అయితే ముందుకొచ్చారు, ఏ ఆశయం అయితే ఆయన వర్గీకరణ కోసం పోరాడారు, ఆ ఫలితాలను అందుకోవాలనుకుంటే ముందు మరి చదువుకోవాలి. ఆ చదువు యొక్క ఫలితమే ఆయన ఏబిసిడి వర్గీకరణ ఫలితమే చదువుకి మనకి ఉద్యోగాలు వస్తాయి. దయచేసి ఇప్పటికైనా మాదిగ సోదరులు కొడుకుంటే ప్రతి కుటుంబంలో మన పిల్లలు చదువుతుంటే మనకి ఎవరు చదువులేవు. ఈ వర్గీకరణ ఫలాలు వాళ్ళకి అందుతాయి. దయచేసి మా కాజులూరు మండలం తరఫున ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.